సో అదే అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో చోటు చేసుకున్న హై డ్రామా మీరు తీసుకువెళ్ళడం తప్పు కాదు, ఇలా చేయడం తప్పు కాదు. కానీ బెడ్రూమ్లోకి వచ్చి మరి కనీసం డ్రెస్ మార్చుకునే సమయం ఇవ్వకుండా ఇలా తీసుకువెళ్ళడం మంచి పద్ధతి కాదు అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు అల్లు అర్జున్. రైట్, ఒకసారి చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్కు వెళదాం. అక్కడ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత సిద్ధంగానే ఉన్నారు. సో కాసేపు అల్లు అర్జున్ మామని లోపలికి అనుమతించలేదు పోలీసులు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ప్రణీత, కాసేపు క్రితమే వాళ్ళ మామయ్యని అయితే లోపలికి అనుమతించారు. అయితే అల్లు అర్జున్ అరెస్టుతో పాటు ఈరోజు కొంతమంది సాక్షులను సైతం పోలీసులు విచారణకు పిలిపించారు. సో ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటి సాక్షులు కొంతమంది ఉన్నారు. ఆ రోజు ఎగ్జాక్ట్లీ బాబును, ఎవరైతే రేవతి సంబంధించినటువంటి బాబు ఉన్నాడో ఆ బాబును కాపాడినటువంటి వ్యక్తి ఇతను. సో ఇతన్ని కూడా ఈరోజు పోలీసులు విచారణకు పిలిపించారు స్టేట్మెంట్ రికార్డ్ కోసం. సో ఏం చెప్తారు, అసలు ఆ రోజు ఏం జరిగింది? మేడం, ఆ రోజు 9:30కి నేను మా ఫ్రెండ్స్ మూవీకి వస్తున్నా అంటే వెళ్ళాను. అందరం కలిసి వెళ్దాం మూవీకి అంటే నేను వెళ్ళా. వాళ్ళకు టికెట్స్కి ఇలా టైట్ ఉంది సాయి నూరా అంటే నేను వెళ్ళేటప్పటికి మెట్లెక్కాను. అప్పటికి ఈయన రాలేడు. అల్లు అర్జున్ గారు రాలేరు. రాకపోయేసరికి ఏమైందంటే వీళ్ళు వాళ్ళ ఫాదర్ ఏం చేసింటే బేబీని తీసుకొని కూర్చోడు. వీళ్ళ మదర్ ఏం చేసింటే బాబుని తీసుకొని పైకి ఎక్కారు. మాకు తెలియదు అంతా. సరే ఎవరు అంటే మాకు తెలియదు. బాబు ఏమో చైర్స్ పక్కన పడిపోయాడు స్పృహ తప్పి. ఇమీడియట్లీ నాకు క్యాచప్ చేశారు. నేను తీసుకున్నాను. భుజం మీద ఎక్కించుకుంటే కానిస్టేబుల్ తీసుకున్నారు. సార్ ఊపిరాడతలే. అప్పటికి చెస్ట్ అదంతా చెస్ట్ మీద అంతా ఆన్ చేస్తే బాబు చూసారు. ఆయన మూతిలో మూతి అయితే ఊపారు. అప్పటికి నేను అందరినీ దూరం జరిపాను. కానిస్టేబుల్ మన ఎస్ఐ మేడం కూడా ఉండి లాఠీ చార్జ్ చేశారు. అదేంటంటే బాబుకు ఒక గాలి రావాలన్నట్టు చేశారు. అసలు కంట్రోల్ అయితే పబ్లిక్. అప్పుడు ఈయన వచ్చే లోపల ఆయన లోపలికి వెళ్ళిపోయే లోపల ఇంకా పబ్లిక్ ఏమైందంటే పైకి పడిపోయారు. బాబుకి అయితే అని చెప్పి బాబుని ఏం చేశామంటే ఆయన అని చెప్పి ఊపిరి తీసుకోవడానికి ఊపిరితో ఉండని చెప్పి ఒక వెహికల్ వెళ్తుంటే ఆ ఇన్నోవా వెహికల్లో మేము అతను కూడా సినిమాకి వచ్చాడు తెలియదు మాకు. దుర్గాబాయ్ దేశంకి వెళ్ళిపోదామని చెప్పి తీసుకుంటుంటే ఒక వీళ్ళ మదర్ అని మాకు తెలియదు. ఆమె నేను చేతిలో తీసుకున్నా. ఆమె శ్వాస చూసి నేను పల్స్ పట్టుకున్నా. అప్పటికి డెడ్ అయిపోయింది. మేము దుర్గాబాయ్ తీసుకెళ్ళాం. అక్కడ లైవ్లో ఆమె చనిపోయిందని చెప్పడానికి బాబు ఉన్నాడు కానీ సీరియస్ కండిషన్, మీ ఇక్కడికి వెళ్ళండి అంటే అక్కడికి వెళ్ళాం డైరెక్ట్ కిమ్స్ హాస్పిటల్. కిమ్స్ వెళ్ళడానికి బాబుని అడ్మిట్ చేశాము. 50,000 మేడం కూడా నేను ఉన్నాను, ఏం లేదు డెమౌంట్ కోసం అని మేము అందరం ఉండే అక్కడ. ఈ రోజు నిన్ను కూడా రమ్మని చెప్పారా పోలీసులు? అవును మేడం. స్టేట్మెంట్ ఏం తీసుకెళ్లారు, ఏమైంది ఏంటి ఎలా అయింది సాయి అని చెప్పి నాకు అడిగారు. ఇట్లా మేడం ఇట్లా అయింది సార్, ఇట్లా అయింది, ఇది పరిస్థితి ఇచ్చాను మేడం. అల్లు అర్జున్ రావడం వల్లే ఇన్సిడెంట్ అయింది అనుకోవచ్చారు. అప్పుడే అయింది మేడం, ఇమీడియట్ యాక్షన్ అప్పుడే అయింది. లేకపోతే అంత పబ్లిక్ లేకుండే. అప్పటికి అంతా కంట్రోల్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు కానీ ఇంట్లో ఎవరు పబ్లిక్ అంతా అల్లు అర్జున్ రావడానికి జై 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 అనుకుంటూ ఊరుకొచ్చారు. 9:30 to 10 బిలో పడిన బందోబస్తు ఉండే 100% ఉండే కానీ పోలీసు వాళ్ళకి కంట్రోల్ చేయకుండా అయిపోయారు. మేము అయితే కార్ అయితే తీసుకెళ్తున్నామో ఆ కారు ముందు కూడా మొత్తం పోలీసు వాళ్ళు ఉంటేనే అప్పటికి మేము ఫ్రీ అయ్యాం. అంతలో పబ్లిక్ పైన పడుతున్నారు. బౌన్సర్లు ఉన్నా కూడా బౌన్సర్లు ఒక్కరు లేరు సార్. కుల్లాబాద్ నేను ఫ్రాండ్గా చెప్తున్నాను, ఒక్క బౌన్సర్ లేరు. చేసేలో ఉండే బౌన్సర్ ముంగట అబ్బాయి ముందు ఉండాలి కదా, ఎందుకు లేరు? తొక్కిసిలాట కాలేదు. ఇంత పబ్లిక్ అంతా ఇట్లా గుప్ప కూర్చిపోయారు. నేను అలా మదర్ని నేను చూడొద్దు కానీ మేడంకి చెప్పాను, మేడం చూడండి మేడం ఇట్లా ఉంది అంటే ఆమె మొత్తం ఎట్లా అంటే మొత్తం జీన్స్ వేసుకున్నది, ఓ టీషర్టు జాకెట్. ఆమె నాకు ఆడ కన్ఫర్మ్ అయింది. అప్పుడు నేను చెప్పాను ఇక్కడ చెస్ట్ మీద ఆమెకు ఉండే, ఆమె కింద పడ్డట్టు ఉండాలి మదర్. రైట్, అది ప్రత్యక్ష సాక్షిని సైతం ఈరోజు పోలీసులు విట్నెస్లో భాగంగా పోలీస్ స్టేషన్కి పిలిపించారు. స్టేట్మెంట్ రికార్డులో భాగంగా ఆల్రెడీ ఆయన స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. సో ఆ రోజు అటువంటి ఇన్సిడెంట్లో భాగంగా కేసుకి సంబంధించి ఇంకా చాలా ఎవిడెన్స్లు కోర్టులకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి టైంలో ప్రత్యక్ష సాక్షులతో పాటు అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరా విజువల్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది సినిమా చూడడానికి వచ్చేటువంటి కొంతమంది ప్రేక్షకుల స్టేట్మెంట్స్ సైతం ఆల్రెడీ చిక్కట్పల్లి పోలీసులు రికార్డ్ చేశారు. సో కొంతమంది సాక్షులంటే ఈరోజు రమ్మన్నారు, వారి స్టేట్మెంట్స్ని కూడా కంప్లీట్ చేశారు. సో వన్స్ ఒకసారిగా ఇక్కడ చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ బయట ఉన్నటువంటి పరిస్థితి చూస్తే లాంగ్ షాట్లో ఒకసారి మనం చూస్తే మొత్తం పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి మాబ్ని అంతా కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లోపలికైతే ఎవరిని అనుమతించకుండా గేట్లు అయితే క్లోజ్ చేసేసారు. సో ఇటువైపు పోలీస్ స్టేషన్ దాదాపు ఒక 10 మీటర్స్ ముందర కంప్లీట్ రోప్ పార్టీతో వాళ్ళందరూ కూడా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసేటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో దీన్ని దాటే ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా సరే కంప్లీట్ లోపల ఉన్నటువంటి సుపీరియర్స్తో ఫోన్లో మాట్లాడి మాత్రమే వాళ్ళని లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది ఓవరాల్గా ప్రజెంట్ చిక్కడపల్లి వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్.